టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రికి వచ్చారు. బాధితులు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు. అన్ని విధాల అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. రైట్, అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏ చిన్న ఘటన జరిగినా కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడ ఉండి బాధితులకి నేను అండగా ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అరుణ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సన్ రైజ్ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో తీవ్రంగా గాయపడి ఎవరైతే టీడీపీ నేతలు హత్యాయత్నం చేసినటువంటి ఇంజుపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా గోపి, రామకృష్ణ ముగ్గురు కూడా పరామర్శిస్తా ఉన్నారు. ఇటీవల ఏదైతే ఆగస్టు 3వ తేదీన జగ్గేపేట నియోజకవర్గం నవాబుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంజుపల్లి శ్రీనివాసరావు టార్గెట్ గా ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నం చేశారు. హత్య చేయడం కోసం వచ్చారు. ఒక స్కార్పియోలో ప్రత్యేకంగా చింతా వెంకటేశ్వరరావు, మరొక 5గురు రౌడీలను గుండాలను తీసుకొని వచ్చి ఒక కారులో ప్రత్యేకంగా కర్రలను తీసుకొచ్చి కర్రలతో ముందస్తుగానే ప్రణాళిక వేసి హత్య చేయాలని భావించారు. ఇంచుపల్లి శ్రీనివాసరావుని కర్రలతో తావగొట్టడమే కాకుండా చనిపోయాడని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అయితే స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ నుండి తప్పించుకున్నారు. అయితే శ్రీనివాసరావుతో పాటుగా దాడిని నియంత్రించబోయినటువంటి గోపి, రామకృష్ణను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు దాడి చేశారు, హత్య చేయబోయారు. సో హత్యాయత్నం బాధితులైనటువంటి ఇంచుపల్లి శ్రీనివాసరావుకి అండగా నిలబడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకుడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా వరుసగా జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో ఏవైతే జరుగుతున్నాయో ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కార్యకర్తలకు అండగా నిలబడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు ప్రోత్సాహంతో ఎమ్మెల్యేల కనుసరణలోనే ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుంది. ఈ దాడులు అత్యంత పాపికమైనటువంటి దాడులు చేస్తున్న పరిస్థితుంది. సో హత్యాయత్నం చేయడమే కానీ మనం చూడొచ్చు. ఈ శ్రీనివాసరావు పైన జరిగినటువంటి దాడి తీరు మనం చూస్తే సీసీ కెమెరా ఫుటేజ్ మనం పరిశీలించినప్పుడు అత్యంత దారుణంగా కర్రలతో కొట్టి చంపేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మరొక వైపు అటు నంద్యాల జిల్లాలో మహానంది మండలంలోని సీతారాంపురం గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్ద సుబ్బారాయుడును కూడా అంతే దారుణంగా హత్య చేశారు. సో వరుసగా జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా హత్యలు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజలకి, మహిళలకు, బాలికల పైన కూడా దారుణమైనటువంటి సంఘటనలు, వరుసగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి. హత్యాయత్నం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మహిళల పైన, చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన హత్యే కాకుండా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం కానీ, గ్రామం నుండి తరిమేసేటువంటి ప్రయత్నం చేయడం కానీ సుమారుగా 300కి పైగా హత్యాయత్నాలు కూడా జరిగినటువంటి ఘటనలు చూడే. సో రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత పతనావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సందర్భాన్ని ఇప్పటికే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ, దారుణాలను, అరాచకాండ, హింసాకాండను కూడా జాతీయ స్థాయిలో వివరించేటువంటి ప్రయత్నం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు జాతీయ మీడియా ద్వారా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వివరించారు. సో అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంలో ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలు తగ్గడం లేదు. ముఖ్యంగా ఇది పూర్తిగా పొలిటికల్ వైలెన్స్ అన్నది, రాజకీయ ప్రేరేపిత దాడులు, హత్యలు అన్నవి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ మర్డర్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యలు చేసినటువంటి ఉదంతాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. సీతారాంపురంలో జరిగింది. అదేవిధంగా స్వయంగా వినుకొండలో అయితే నడి రోడ్డు పైన కత్తులతో నరికి రషీద్ ని హత్య చేశారు. రషీద్ తల్లిదండ్రులు వెళ్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేయాలని చెప్పినా సరే ఇప్పటికీ కూడా కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి. సో ఇటువంటి ఘటనలో తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తుంది. అధికార పక్షం
దేశంలో ఇప్పటివరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా అత్యంత కిరాతకంగా దాడులు చేసిన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత హింస జరగలేదు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అధికార పక్షం ఇంత దారుణంగా పేటరేగిపోయి హత్యలు అత్యాచారాలు చేసినటువంటి దాఖలాలు లేవు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలన్న లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీ ఈ హింసా రాజకీయాలను, ఈ హింసాత్మక ఘటనలు, ఈ హత్యల్లో ప్రోత్సహిస్తుందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆందోళన చెందుతారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాన్ని వివరించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ తన కార్యకర్తలు ఖచ్చితంగా ఇప్పటికే చెప్పారు, కార్యకర్తలకి ఎక్కడ ఏ కష్టం జరిగినా, ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా మా నాయకత్వం అండగా ఉంటుందని చెప్పారు. సో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, జిల్లా స్థాయి నాయకులే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అటు రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఇప్పుడు జీడిపల్లి శ్రీనివాసరావు కూడా స్వయంగా వచ్చి పరామర్శించి పార్టీ అండగా ఉంటుంది, తాను అండగా ఉంటాను ఒక ధైర్యం చెప్పడం కోసం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన, కార్యకర్తల మీద ఎక్కడ ఎటువంటి అటాక్స్ జరిగినా, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దాడులైన హత్యలుగైన హత్యాయత్నం ఇటువంటి ఘటనలో ఆ కుటుంబాలకు అండగా ఉండడమే కాకుండా ఖచ్చితంగా బాధితుల పక్షాన్ని నిలబడి న్యాయ పోరాటం చేస్తామన్న అంశాన్ని ఇప్పటికే స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సో ఇప్పుడు అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి గోపి రామకృష్ణ ముగ్గురిని కూడా పరామర్శిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల్ని యావత్ ప్రపంచానికి చాటి చేసేలాగా, రాష్ట్ర ప్రజలకి తెలియజేయడమే కాదు, మీడియా ద్వారా దేశం మొత్తం తెలియజేసేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేయనున్నారు. రాష్ట్రంలో పరిపాలనలోకి వచ్చిన తర్వాత అధికార పక్షం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా, హామీల అమలుపై దృష్టి పెట్టకుండా బ్యానర్లు వేసి, ఫ్లెక్సీలు వేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తామంటూ రెడ్ బుక్ లో ఉన్న వారిపైన కక్ష సాధిస్తామంటూ పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి ఒక దుస్సాంప్రదాయంతో దుష్ట పరిపాలన కొనసాగిస్తుందన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన. ఖచ్చితంగా తన కార్యకర్తలు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడేటువంటి తప్పున్నట్టు వైఎస్ జగన్మోహన్ ఇప్పుడు గిద్దిపల్లి శ్రీనివాసరావు కుటుంబానికి సంబంధించినంత వరకు అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అండగా ఉందని ఒక భరోసా ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చారు. సో ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నిటిపైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో మాట్లాడనున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.